తిరుమల శ్రీవారి ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పండుగ పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. సంవత్సరంలో 4 పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర పర్యవేక్షణలో జరిగిన ఈ శుద్ధి అనంతరం మూల మరావిట్ ఆగమోక్తంగా పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉగాది పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం నాకు పూర్వజన సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, అలానే ఉగాదికి ముందు, అలానే ఆనివారి ఆస్థానానికి కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన సాంప్రదాయమే, కానీ చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఆఫీసర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ పార్టిసిపేట్ చేసి టెంపుల్ మొత్తాన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆల్వార్ అంటే డివోటీ అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా కూడా స్వామివారిని కూడా వైట్ క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజా కార్యక్రమం, పూజ సంబంధించిన సామగ్రిని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి, అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకమైన ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధంతో, చాలా ఉత్సాహంతో నిన్న రాత్రి ముందరనే మనం యాక్చువల్గా లైన్ కట్ చేసి 1 కల్లా, యాక్చువల్గా 12:45 కల్లా టెంపుల్ క్లోజ్ చేయడం.